నమస్కారం ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని తమ బుర్ర తమ కోసమే ఉపయోగించుకోవాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. నేను ఏ విషయమైనా మంచి మార్గంలో 1 to 3 months ముందు మీ అందరికీ హెచ్చరిస్తూ ఉంటాను. మీరు టోటల్ యూట్యూబ్లో చూడండి, ఎవ్వరు హెచ్చరిక అనేది, కాషన్ అనేది జారీ చేయరు. ఎందుకంటే వాళ్ళ భవిష్యవాణిపై వాళ్లకు నమ్మకం ఉండదు కనుక. కానీ నేను పక్కా సమాచారం వస్తే కానీ వీడియో చేయను కనుక, పక్కా సమాచారం ఉంది కనుకనే నేను ఆ సమాచారాన్ని ఒక 1 to 3 months ముందు మేము ముందు ఉంచుతాను. అది ఏం జరుగుతుందంటే, నా భాష కానీ నా వేషం కానీ చూసి చాలామంది నన్ను నమ్మడానికి రెడీగా ఉన్నారు. అంటే దానివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ వాళ్ళే లక్షలలో కోల్పోతారు. అంటే లక్షలు కోల్పోతారు, లక్షలలో కోట్లలో నష్టం ఉంటుంది. చాలామంది చదువుకున్నా ఆ చదువును కరెక్ట్ రూపంలో యూజ్ చేయలేదు లైఫ్లో. చదువు అంటే జాబ్ కోసము అని ఫిక్స్ అయిపోయి లైఫ్ అంతా గడిపేస్తూ ఉంటారు. చదువు అన్నది బ్రతుకును సాగించడానికి ఉపయోగించుకోవాలి అనే బేసిక్ నాలెడ్జ్, కామన్ సెన్స్ చాలా మందిలో ఉండదు. నేను తిట్టకుండానే తిడుతున్నా, దీనికన్నా ఎక్కువ తిట్టలేను. చదువు అన్నది ఉద్యోగం కోసం కాదు, చదువు అన్నది బ్రతుకును సాగదీయడానికి మనం ఎలా ఉపయోగించుకోవాలనో అలా ఉపయోగించుకోవాలి. అప్పుడే ఆ చదువుకు కొంచెం వాల్యూ ఉంటుంది. నేను గత 7 నెలలుగా నా వంతు గట్టి ప్రయత్నం నేను చేశాను. చాలామంది మీరు ఆ రేట్లో వస్తే కొనిపియండి, నేను కమిషన్ ఇస్తాను అని వ్యంగ్యంగా కమెంట్ పెడుతూ ఉంటారు. వాళ్ళని చూస్తే జాలనిపిస్తుంది. నేను కమిషన్ ఏజెంట్ కాదు, నాకు రియల్ ఎస్టేట్కి ఎటువంటి సంబంధము లేదు, కానీ నేనేం చెప్తే అది రియల్ ఎస్టేట్ జరుగుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బేస్డ్ సమాచారం నా దగ్గర అడ్వాన్స్గా వస్తుంది. కానీ నేను రియల్ ఎస్టేట్లో దిగి ఆ వ్యాపారం చేయను. అది నా స్పెషాలిటీ. అంటే డబ్బు ఉంది అని తెలిసి కూడా నేను ఇవాళ రేపు లాంచ్ చేసే ముదనష్టపు ప్రాజెక్టులను నేను సమర్థించలేదు. అంటే నాకు తెలుసు అది ద ప్రాజెక్ట్ ఇస్ హారబుల్ అని తెలిసి ఆ డబ్బుల కోసం నేను ఇది చేయదలుచుకోలేదు. కనుకనే నా వంతు ప్రయత్నంగా వీడియోస్ చేసి యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తూ ఉంటాను. చాలామందికి బాగా వెటకారంగా మాట్లాడే అలవాటు ఉంటారు. నాకు వాళ్ళని చూసి నవ్వు వస్తుంది. ఎందుకంటే వాడు 1-2 నెలలు అయినాక గట్టిగా ఏడుస్తుంటాడు. బాగా వెటకారంగా మాట్లాడిన వాడు ఒక 2-3 నెలలనే గట్టిగా ఏడుస్తుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ 1-1.5 years ఏడుపు తప్ప ఏ కార్యక్రమం ఉండదు రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే నేను గత 3 నెలల బ్యాకే హెచ్చరిస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి. చాలామంది ఇక్కడొక కాలు అక్కడొక కాలు పెట్టుకున్నారు. బిల్డర్స్ అంతా తమ చూపు వేరే వైపు, కాళ్ళు వేరే వైపు ఉన్నాయి. అంటే ఏ క్షణమైనా వాళ్ళు స్ట్రాటజీ మార్చి ఏపీ వైపు పయనం కావచ్చు. ఇక్కడ మార్జిన్స్ ఉన్నంత ఏపీలో ఉండవు, కానీ ఇక్కడ మార్జిన్తో పాటు హ్యూజ్ రిస్క్ ఉంది. ఇక్కడ మార్జిన్స్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ. అక్కడ మార్జిన్స్ తక్కువ, రిస్క్ తక్కువ. సో సేఫ్టీ ఫీచర్ ఎక్కడ ఉంది అంటే ఏపీలో ఉంది.
రిస్క్ ఫీచర్ ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో ఉంది. ఇది బేసిక్ కామన్ సెన్స్ అండ్ లాజిక్. చాలామంది ఇంకా ఆ రియల్ ఎస్టేట్ మత్తులో జోగుతున్నారు. దయచేసి నేను చెప్తున్నా, రియల్ ఎస్టేట్లో కాలు పెట్టిన వాళ్ళు మసి అయిపోతారు. అంటే బాగా నిలదొక్కున్న వాళ్ళు కూడా మసి బొగ్గైపోతారు. జాగ్రత్త. మనం ఎప్పుడు చాలా బలంగా ఒక విషయం గురించి మాట్లాడకూడదు. ఇవాళ రేపు టైంలో మనం విశ్లేషించి అది కరెక్ట్ అని నిర్ధారణ అయిన తర్వాతే మాట్లాడాలి. ఇప్పుడు మనము పేటిఎం అనేది ఒక గ్రేట్ బిజినెస్ అని అనుకున్నాం. నేను కాదు, చాలామంది మేధావులంతా అనుకున్నాం. నేను స్ట్రాంగ్ ప్రొటెస్ట్ చేసిన. నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. పేటిఎం, బిగ్ బజార్ కూడా అంతే. నా మేజర్ విక్టరీ బిగ్ బజార్, నెక్స్ట్ పేటిఎం, నెక్స్ట్ బైజూస్, సెకండ్ బైజూస్, థర్డ్ పేటిఎం. బైజూస్లో ఉన్నంత మోసము పేటిఎంలో లేదు. పేటిఎం వాజ్ ఏ క్లియర్ కట్ ఫ్రీ సర్వీస్ విచ్ వాజ్ నాట్ ఫీజిబుల్, బట్ బైజూస్ ఇస్ ఎ ఫ్రాడ్యులెంట్ సర్వీస్. నేను బైజూస్ మీద రాసిన అన్ని పోస్టులు ఏ బిజినెస్ మీద రాయలేదు. బైజూస్ పరిస్థితి మీరు వాళ్ళు చూస్తున్నారు కదా. అంటే బైజూస్ పై నేను వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి ధ్వజమెత్తుతున్నాను. ఇది సంథింగ్ ఒక పెద్ద కుట్ర కింద డబ్బులు తారుమారు చేసే బిజినెస్ తప్ప ఇది పెద్ద బిజినెస్ కాదు. ఇది టీచింగ్ బిజినెస్ కాదు. నేను కరోనా వచ్చినప్పుడు కూడా ఆన్లైన్ కరోనా తర్వాత చచ్చూరుకుంటుంది అని చెప్పిన. దానికన్నా ముందే చచ్చూరుకుంది. అంటే ఇలాంటివన్నీ నేను ఒక రేంజ్లో నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాను. నాకు కొన్ని కామెంట్స్కి ఆన్సర్ చేసే అవసరం కూడా ఉండదు, ఎందుకంటే నా స్టాండర్డ్కి ఉండవు. అయినా నేను గెలకడానికి వాళ్ళని ఆన్సర్ చేస్తూ ఉంటాను. నేను ఎవరిని అంత తొందరగా సావనీయను, అంత ఈజీగా బతకనివ్వను. రెండు నా చేతిలోనే ఉన్నాయి. కనుక మనం ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ పరిశీలిస్తే అతి దారుణంగా ఉన్నాయి. నేను ఒక 2 days ప్రత్యేకంగా టూర్పై వెళ్ళాను. అంటే సికింద్రాబాద్ ఏరియాని టార్గెట్ చేసి నేను షామీర్పేట్ ఏరియాని 2 days స్టడీ కోసం వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ కొన్ని లేఅవుట్స్, ఖాళీ స్థలాలు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇటువంటివి పరిశీలిస్తే నాకు తెలిసినది ఏమంటే షామీర్పేట్ ఏరియాలో 4000 per square yard పెట్టడం కూడా వేస్ట్. 4000 per square yard పెట్టడం వేస్ట్. అంటే అక్కడ లొకేషను, అక్కడ ఫెసిలిటీస్, లివబిలిటీ కండిషన్స్ ఇవన్నీ నేను గత 2 days నేను ఒక స్పెషల్ డ్రైవ్ చేయడానికి వెళ్ళాను. అసలు అక్కడ ఏముంది, ఈ మిలిటరీ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, ఆ మిలిటరీ ఏరియా గుండా డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఆ మిలిటరీ ఏరియా చుట్టుముట్టు అసలు పరిస్థితి ఏమి అని క్షుణ్ణంగా పరిశీలించి నేను ఒక కంక్లూజన్కి ఏమొచ్చినా అంటే 4000 కూడా పెట్టడం వేస్ట్. చాలా మంది నవ్వుతారు. ఫస్ట్ నేను ఏమని చెప్తే చాలామంది అట్లా ఎట్లుంటుంది, అక్కడ ఉందా అని. ఆ 7 మోకాలకు నేను ఒకటే చెప్తున్నా, మీకు అనుమానం ఉంటే పోయి అక్కడ క్షుణ్ణంగా పరిశీలించండి. 2 రోజులు మీరు ఏం చేయండి అంటే నేను బెస్ట్ చెప్తా, సాయంత్రం 5 గంటలకు దిగండి. సాయంత్రం 5 గంటలకు దిగి
నైట్ 8 o'clock వరకు అక్కడ ఉండండి. ఇదనే ఏరియాలో. ఇంకో రోజు ఏం చేయండి, పొద్దున 6 గంటలకు దిగండి, 11:30, 11:30, 12, 1 వరకు ఉండండి. అంటే ఒక ఏరియాని స్టడీ చేయడానికి 2 టైమింగ్స్ ఉంటాయి. ఒకటేమో 6 నుంచి 1 గంట వరకు, ఇంకోటేమో 4, 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు. ఇట్లా 2 టైమింగ్స్ పెట్టుకొని ఒకటే ఏరియాని స్టడీ చేయండి. అప్పుడు మీకు ఆ ఏరియా దేనికి సూటబుల్, అసలు ఆ యాక్టివిటీస్ ఏమున్నాయి అని మీకు ఈజీగా తెలుసుకుంటారు. నేను ఎంచుకున్న మెథడ్ అట్లనే, పొద్దున 6:30 టు మధ్యాహ్నం 1, అదే ఏరియా రాత్రి 4, సాయంత్రం 4, 4:30 టు రాత్రి 8. ఈ ఏరియా బండారం మొత్తం బయటపడుతుంది. కొద్ది కష్టమవుతుంది, కానీ ఒక పర్టికులర్ ఏరియా యొక్క జనాలు ఎట్లున్నారు, అసలు రియల్ ఎస్టేట్ ఎట్లుంది, అసలు లివబుల్ కండిషన్స్ ఎట్లున్నాయి, ఫెసిలిటీస్ ఏమున్నాయి, ట్రాన్స్పోర్ట్ ఎట్లుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఆ టైమింగ్స్ పెట్టుకొని ఒక పర్టికులర్ ఏరియాని టార్గెట్ చేసి దాంట్లో ఉన్న సారాన్ని గుంజేసి ఈ యూట్యూబ్లో కొద్దిగా ఇడుస్తా. ఇక్కడ ఎక్కడుంటే చెప్తే మీకు కమిషన్, నేను కమిషన్ వద్దు ఏమొద్దు, నేను ఫ్రీగా ఇస్తున్నాను ఇవన్నీ. నేను అడిగేది ఏమంటే షేర్ చేయండి, మీకు ఏమన్నా లాభం అనిపిస్తే నా అకౌంట్లో డబ్బులు వేయండి అని చెప్తున్నాను. నేను ఇంతేయండి అంతేయండి అని కూడా చెప్తున్నాను. అంటే నేను చేసే ఎఫర్ట్, నేను 1 లైన్ స్టేట్మెంట్ ఇస్తా, అందరిలాగా పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయ, నేను ఏది ఎక్స్ప్లెయిన్ చేయ. 111 జియో కొనండి అని నేను చెప్పానా, దాని ఎక్స్ప్లెనేషన్ ఇయ్య, కొంటే కొనండి లేకపోతే చావండి. శ్రీశైలం హైవే కూడా అట్లనే, అంటే ఘోరంగా మాట్లాడండి. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇదే అవుతుంది, చచ్చినట్టు ఇదే అవుతుంది, చచ్చినట్టు ఇదే చేయాలి. మీరు 100 ప్రశ్నలు వేసినా 1000 ప్రశ్నలు వేసినా నా స్టేట్మెంట్ నేను మార్చుకో. 111 జియో ఏరియాలో కొనాలి, శ్రీశైలం హైవేలో కొనొద్దు. ఇప్పుడు నేను పోయినా షామీర్పేట పోయినా, షామీర్పేట మొత్తం ఏరియా స్కాన్ చేసిన 2 days. అసలు ఇక్కడ కథ ఏంది, అసలు ట్రాఫిక్ ఎట్లుంది, రోడ్స్ ఎట్లున్నాయి, అసలు ఈ ఏరియా, నేను ఈ ఏరియా ఒక 30 years నుంచి అబ్జర్వ్ చేస్తాను. విక్రమ్పురి దగ్గర నుంచి ముందర నాకు ఆశ్చర్యం అనిపించింది. గత 2 days నేను బాగా తిరిగాను ఈ ఏరియా. అసలు ఈ ఏరియా 30 yearsగా అట్లే ఉంది. జనాలు ఏమేమో మాట్లాడుతున్నారు. రిసార్ట్స్ అట, ఎవరికి కావాలి రిసార్ట్స్, ఎవరికి కావాలి ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ని కమర్షియల్ చేయండి చూద్దాం. అసలు ఈ ఏరియా పోయే రూట్ ఏమి, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏమి, ఇక్కడ మిలిటరీ జోన్ ఉన్నందుకు ఇది ఎట్లా ఎఫెక్ట్ అయింది. నాకు ఈ షామీర్పేట అనే ఏరియా నేను చిన్నప్పటి నుంచి పోతున్నా. నాకు చాలా మంది మాట్లాడుతుంటే నవ్వొస్తుంటారు. ఈ ఏరియా డెవలప్ ఎందుకు అయితే లేదంటే దానికి క్లియర్ కట్ రీజన్స్ ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్ డెవలప్ ఎందుకు అవుతుందో మనం రీజన్స్ ఇవ్వలేము, కానీ షామీర్పేట ఏరియా ఎందుకు డెవలప్ అయితే లేదంటే క్లియర్ కట్ రీజన్స్, బ్లాక్ అండ్ వైట్ రీజన్స్. చాలా పెథటిక్ ఉంది ఏరియా. 4000 per yard పెట్టకూడదు. చాలా మంది చాలా వాగుతుంటే సరే ఈ వాగుడు ఎంత నిజమో తెలుసుకుందామని మొత్తం దాటి వెళ్ళిపోయింది. షామీర్పేట మొత్తం బంటి మామిడి, అక్కడ ములుగు అని వస్తుంది. సీతక్క ములుగు కాదు, ఇక్కడ ములుగు ఉంది. ఆ ములుగు వరకు పోయినా మొత్తం చిరిగినాక దండం పెట్టాలి, ఏరియాకే దండం. అక్కడ వ్యాపారాలు చేయలేము, అంత దరిద్రంగా ఉంది ఆ ఏరియా.
అసలు ఆ ఏరియా గురించి ఏమైనా మాట్లాడదామంటే మాట్లాడడానికి లేదు. ఇప్పుడు మనము నేను గత 3 నెలల ముందే చంద్రబాబు నాయుడు వస్తే మన తెలంగాణ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంటుందని ఒక 2-3 వీడియోలు వేసిన. ఇవానికి బుర్రలు ఎక్కతలేదు. ఈ బీఆర్ఎస్ ఓటమితోని జగన్ ఫేట్ కూడా సీల్ అయిపోయింది. ఇప్పుడు అంటే అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్లో జగన్ పవర్లో వచ్చినా సర్వైవ్ కాలేడు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందో దానికన్నా దిగజారుడు పరిస్థితి జగన్ ఉంటుంది. అంటే విచ్చలబడి పైసలు ఖర్చు చేసి ఏమన్నా చేసి మోదీ సపోర్ట్ తీసుకొని గెలిచిన కాంగ్రెస్ కన్నా ఘోరమైన స్థితి జగన్ ఉంటుంది. అది గెలవడనుకోండి అంటే అన్ఫోర్చున్ మనం ఆంధ్ర ఓటర్స్ మైండ్ మనం రీడ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళంత సన్నాసులు ప్రపంచంలో ఎవరు లేరు. ఇంకా వాళ్ళకన్నా ఈ మేఘాలయ, వెస్ట్ బెంగాల్, బీహార్ జనాలు నయం. లాజిక్ చూసి ఓటేస్తారు. కానీ ఈ ఆంధ్ర నా కొడుకులకు అన్నీ ఉంటాయి. కానీ ఈ ఏళ్ళ శని కక్కుర్తి వెదవాలి. మేము ఈ తెలంగాణ ఉమ్మడి ఉన్నప్పుడు వాళ్ళకి బాగా బ్రెయిన్ ఉన్న ఫెలోస్ అనుకున్నట్టు వాళ్ళంత సన్నాసులు ఇంకోరు లేరు అని గత 4 ఏళ్లుగా మనకు తెలిసిపోయారు. వాళ్ళ మైండే కరప్ట్. ఆంధ్ర వాళ్ళ మైండ్ కరప్ట్. వాళ్ళు ఆంధ్ర గురించి ఎప్పుడు ఆలోచించారు. మీరు చూడండి, ఏ స్టేట్కి పోయినా కర్ణాటక అంటే కర్ణాటక వాళ్ళు కన్నడ కన్నడ అంటారు, మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్ర, తమిళ వాళ్ళు తమిళ్. కానీ తెలంగాణ వాళ్ళు అయితే ఉద్యమాలు చేసిండ్రు, కేసీఆర్ని పక్కకు పెట్టినట్టు మీరు ఇమాజిన్. కానీ ఈ ఆంధ్ర నా కొడుకులు గలీజ్ కాదు. నేను కంక్లూజన్కి వచ్చేసి వాళ్ళు తెలంగాణ వచ్చి సర్వైవ్ అవుతారు కానీ వాళ్ళ స్టేట్లో వాళ్ళు సర్వైవ్ కాదు. ఇదొక ఆశ్చర్యకరమైన పరిణామం. ఆంధ్ర నా కొడుకులు ఇక్కడ వచ్చి సర్వైవ్ అవుతారు తెలంగాణ, కానీ ఆంధ్రాలో ఉండి ఆంధ్రాలో బతకలేరు. అంటే వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళే మోయలేరు. ఇది ఫైనల్ కన్క్లూజన్. ఇంత ఆశ్చర్యం చూడండి, వాళ్ళ మదర్లాండ్లో సస్యశ్యామలమైన ప్రాంతము, అక్కడ దరిద్రులు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ దరిద్ర మైండ్ సెట్టే వాళ్ళని చెడదొబ్బి దొబ్బేస్తుంది బయట. మనం అనుకుంటాం కానీ ఈ ఆంధ్ర వాళ్ళని భరించాలంటే చాలా ఒక రకమైన మైండ్ సెట్ కావాలి. మాటలు ఒకవైపు, చేతలు ఒకవైపు. ఆంధ్ర వాళ్ళ మెయిన్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుంది, వాళ్ళకు దక్కుతున్నదేమి, డెవలప్మెంట్ అంటే ఏమి, చదువులే మన తెలంగాణ సన్నాసులు నయమే. గట్టి గట్టి మాట్లాడతాడు కలదాయి. అంత మంచి ఎడ్యుకేటెడ్ సస్యశ్యామలమైన భూములు ఉన్న ఆంధ్రాకు ఇదేం దుర్గతి, ఇదేం దౌర్భాగ్యం. ఈసారిగాన వాళ్ళు తప్పు చేసిందంటే వాళ్ళ జీవితాల్లో ఇక బాగుపడరు వాళ్ళు. అంటే నేను చంద్రబాబు నాయుడు కోటేళ్ళనుగా ఆంధ్ర వాళ్ళు ఒక మంచి పని చేసిండ్రు ఏమంటే బీజేపీ వాళ్ళని రానియాలి. బీజేపీ వాళ్ళను ఆంధ్రాలో రాణిస్తే ఆంధ్ర కథం. ఇప్పుడు చూడండి, తెలంగాణ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. బీజేపీని ఎంతవరకు రాణించిందో అంతవరకు రాణించి కత్తరేసింది. అంటే తెలంగాణలో ఉన్న చైతన్యం ఆంధ్ర నా కొడుకులకు లేదు. ఆంధ్ర నా కొడుకులని నేను బాగా ఆలోచించి చెప్తాను. ఇక్కడొచ్చి పెత్తనాలు, అతి తెలివితేటలు చూపిస్తారు తెలంగాణలో. మరి అదే తెలివితేటలు అక్కడ చూపించమనండి, పప్పులు ఉడకవు. ఇప్పుడు ఇదే తెలివితేటలు సేమ్ సెట్, సేమ్ ఇదే తీసుకుపోయి ఆంధ్రాలో చూపించమనండి, చూపి అటర్ఫ్లాప్. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని భరించినంత ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళని భరించాలి. ఇది రియాలిటీ. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని ఎంత భరిస్తారో ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళని భరించాలి.
దానివల్ల ఆ స్టేట్ గతి ఎట్లా పట్టింది. చంద్రబాబు నాయుడుకి 5 ఏళ్ళు ఇస్తే ఫుల్ టైం పాస్ చేసి అటర్ ఫ్లాప్ అయ్యింది. మంచి బ్రెయిన్ 5 ఇయర్స్ అనవసరంగా మోదీతో కొట్లాట పెట్టుకొని ఆ పెద్ద సిటీ నిర్మిస్తామని చెప్పి మొత్తం చెడదొబ్బింది. ఇప్పుడు జగన్ వచ్చి ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు సార్ చెడదొబ్బి అంటే 9 ఏళ్ళు సాఫ్. ఒక స్టేట్కి 9 ఏళ్ళు అంటే చాలా విలువైంది. నేను ఎప్పుడూ చెప్పిన చంద్రబాబు నాయుడు వస్తుండు ఆంధ్రాలో అంటే మన తెలంగాణ రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఉంటారు అట్లట్లయితుంది. ఇప్పుడు లేవంట రేట్స్ ఎప్పుడు తగ్గకపోతే కొనకు. ఇప్పుడు అర్జెంట్ ఏముందంట, అదేం టాయిలెటా వచ్చారా వస్తుంటే ఆపుకోలేకపోవడానికి. కొనకు, పడ్డాక కొను, తొందర ఏముంది. అదేం అర్జెంట్ ఉంటేలా తీసి బయట తీసి పోయడానికి. ఇప్పుడు మనం ముచ్చు వస్తుంటుంది, మనం ప్లేస్కి చూడం. అర్జెంట్ వచ్చింది ఏం చేయాలి, జిప్ ఇప్పుడు కొట్టుడే. అది అర్జెంట్ అంటే. మోషన్స్ అవుతున్నాయి ఏం చేయాలి, చెడ్డిప్పి కూర్చుండే. కానీ ఇది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ టాయిలెట్ కాదు, ఉత్స కాదు ఆగకపోవడానికి. ఇదేం తక్కువ కాదు, ఆపుకోవచ్చు. కానీ మన వాళ్ళకి ఆగే తత్వం ఉండదు. ఏందో దాంట్లో ఇన్వెస్ట్ చేసి పీకేటట్టు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావాట, ఇంకా అంత అర్జెంట్ ఒకటి. నేను ఎంతో మందిని క్లియర్ కట్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసిన, బాబు ఇట్లా కాదు, ఇప్పుడు వచ్చే పరిస్థితి ఇట్లుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే మీ పని అయిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు వస్తే ఏమవుతుందని కూడా ఒక వీడియో పెట్టిన. ఇవ్వండి బుర్రలు ఎక్కలేదు. అంటే చదువుకున్న సన్నాసులు విపరీతంగా ఉన్నారు. అర్జెంటుగా అంత అర్జెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏముంది, తీసుకో బ్యాంకులో వేయండి అని చెప్తున్నాను. మీకు అర్థమైతే లేదు. నాకు ఒక విషయం నేను డిసైడ్ అయ్యాను, ఏదైనా చెప్పాలి జవాబు ఇవ్వద్దు. ఎవరిని సావు వాడిని ఇడిచిపెట్టేయాలి. వాడు చచ్చినాక వాడికి రియలైజ్ అవుతుంది, అరే రే రే 6 నెలల 3 నెలల క్రితమే మంచి మార్గంలో చెప్పిండ్రు, నేను వినకపోతే ఆ రియలైజేషన్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత లాజిక్ ఇచ్చినా పోనీ కళ్ళ ముందే ప్రూవ్ అవుతున్నాయి. శ్రీశైలం హైవే ప్రూవ్ అయింది, వెస్ట్ హైదరాబాద్ ప్రూవ్ అయింది, ఇక్కడ మనం యాదాద్రి కళ్ళ ముందే ప్రూవ్ అయింది. ఒకటే ఏం ప్రూవ్ కాలేదంటే గజ్వేల్ కేసీఆర్ ఫార్మ్ హౌస్ చుట్టుముట్టు ల్యాండ్ రేట్స్ పక్కా మనకు తెలియవు, కానీ మిగతా అన్నీ ప్రూవ్ అయినాయి. హై రైజర్స్ ప్రూవ్ అవుతున్నాయి. హెచ్ఎండిఏలో ఎంత పెద్ద ఫ్రాడ్ అయిందంటే ఆ రెరాని ఎట్లా నమ్మాలి అంటే హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ అంటే చిత్తు కాగితము అని నేను ఆల్రెడీ చెప్తున్నా. ఇవ్వడానికి బుర్రలు ఎక్కలేదు. నేను అందరికీ ఏం చెప్తున్నా, మంచి ప్లాట్లు కొని మెల్లగా ఇల్లు కట్టుకోండి, తొందర లేదు. నేను కట్టొద్దంటే నేను మీ సొంత ఇల్లు కట్టుకోండి, అంత ప్లేస్ ఉంది తెలంగాణలో. మీరు ఎందుకు అర్జెంటుగా పోయి నేను నానాకరంలో కూడా కొంటా, కోకాపేటలో కొంటా, శంకర్పేటలో కొంటా, మోకిలో కొంటా, షకిలా ఇంటి పక్కకే కొంటా. నీకు అంత ఎందుకు ఆత్రం, ఎందుకు పనికి మాలిన ఫ్లాట్లు కొంటా చెప్తూనే ఉన్నా. ఒరే హై రైజెస్ కొనక్కండ్రా, నాకేం పోదు మీకే లక్షలు నష్టం అవుతుంది అంటే పెద్ద లాజిక్ ఒకటి మోకాలకు. రెంట్ క్యాల్కులేషన్ తెలియదు, డిప్రిసియేషన్ తెలియదు, వెంచార్లని ఎంచార్ అంటారు. నేను చెప్పిన వీడియో ఫస్ట్ వినరు, మళ్ళీ ఛాలెంజ్లు ఒకటి ముఖాలకు. బేసిక్ క్యాల్కులేషన్లో రాదు, ఏం చదువుకున్నారో సన్నాసులకు. మనము జేబులో నుంచి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచిస్తాం. కోట్లు తగిలేస్తుంటే ఏ భార్య మాటైనో ఏ ఇంట్లో వాళ్ళ మాటైనో తగిలేస్తామా?
వాళ్ళకు మైక్రో మ్యాక్రో ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ ఏం తెలియవు. సన్నాసులు వాడు. ఇంట్లో ఆడవాళ్ళు సన్నాసులు. వాళ్ళ మాట అంటారా? లాజిక్ చూస్తామో బయట చూస్తాము, వాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది? సీరియల్ చూసి సీరియల్ బంద్ చేసి ప్లాట్లు కొనమాట. అటువంటి వాళ్ళు మాట అంటారా ఎవడన్నా? అంటే ఆడవాళ్ళని తక్కువ అంచనే వద్దు. ఎక్కడ వాళ్ళ మాట అయినా అక్కడైనా బియ్యం టైంకి కొనుక్కరావాలి, పప్పు టైంకి కొనుక్కరావాలి, పండగకు బట్టలు ఇప్పియాలి, ఇటువంటి మాట వినాలి. తప్పులేదు. ప్లాటు ఇప్పుడే కొను అనగానే ఆమె అనగానే నీవు బైక్ వేసుకొని బయటికి వెళ్ళదు, అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ బుర్రలు అనొద్దు అట్లా. వాళ్ళ బుర్రలు చాలా మంది వాళ్ళ మాటనే వింటారు. మనశ్శాంతి కోసం, మనశ్శాంతి కోసం వాళ్ళ మాటని ఫ్లాట్లు కొని మనశ్శాంతి లేకుండా బతికేస్తారు. అంటే మీ మంచి కోరుతున్నారా వాళ్ళు, మీ చెడు కోరుతున్నారా మీరే ఆలోచించుకోండి. పేరుకు భార్య, ఆమె చేసే పనులన్నీ భర్తకు మనస్తాపం కలిగించేవి తప్ప ప్రశాంతత ఇచ్చేవి కాదు. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గాలి వీస్తుంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే పరిస్థితి ఏంటి? మొన్నటికి ఏం మొరిగే జగన్ స్కీమ్స్తోని, ఆయన చాణక్యంతోని మొత్తం ఎలక్షన్ మొత్తం తిప్పేస్తాడు. ఆయన సంక్షేమ కార్యక్రమం అయిపోయిందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తుంది అందులోగానే అసలు చంద్రబాబు నాయుడు ఎలా వస్తున్నాడంటే అంటాడు. ఇప్పుడు ఏంటి చెప్పేది? 3-4 నెలల క్రితం చెప్పాలి పక్కాగా చంద్రబాబు నాయుడు వస్తాడు. బీజేపీ వాళ్ళకు 0 సీట్లు వస్తాయి. అయినా వాళ్ళు అడుక్కొని సీట్లు తీసుకున్నారు టీడీపీ దగ్గర. ఆ సీట్లలో వాళ్ళు గెలవని చంద్రబాబు నాయుడు ప్రాక్సీ క్యాండిడేట్స్ని పెట్టేస్తాడు. జనసేనను టీడీపీ క్యాండిడేట్ ఒక బ్యాకప్ క్యాండిడేట్ ఉంటాడు బీజేపీ వెనుక. బీజేపీ వాళ్ళని గెలవనియరు వాడు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వాళ్ళను ఒక 2-3 సీట్లు కరెక్ట్ చెప్పినవాడు. ఆ సన్నాసులకు 10 సీట్లు పడియాడు. ఈ కిషన్ రెడ్డి అనే బడప ఉండే వరకు బీజేపీ పరిస్థితి తెలంగాణలో అంతే. అంటే బీజేపీ ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీని ఏమాత్రం హెల్ప్ చేయరు తెలంగాణలో. ఆంధ్రాలో ఆర్ఎస్ఎస్ లేదు, ఇంకేం బీక్తారు అక్కడ? చంద్రబాబు నాయుడు తెలుసు వాళ్ళు ఆయన సపోర్ట్ చేయకపోతే బీజేపీకి 0 అని. ఇంత క్లియర్ కట్గా మన ముందు సిచ్యువేషన్స్ అన్నీ ఉంటే మనం పిచ్చోళ్ళలాగా గుడ్డోళ్ళలాగా, ఆ గుడ్డోళ్ళకైనా 6th సెన్స్ ఉంటుంది. ఈ చదువుకున్న చవటల సన్యాసులకు చెప్తున్నా అర్థం కాదు. మళ్ళీ స్క్వేర్ ఫీట్ లెక్కలు, యూడిఎస్ లెక్కలు, ఎస్ఎఫ్టీ లెక్కలు, ఎఫ్ఎస్ఐ లెక్కలు, అవన్నీ పెద్ద లెక్కలు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఇంట్లో ఉండడానికి కొంటున్నారా? 2 బేరీ చేసుకుంటే మీరు ఇంట్లో ఉండడానికి కొనడానికి ఇంకో 1-1.5 ఇయర్, ఇన్వెస్ట్మెంట్కి ఇంకో 5-6 ఇయర్స్. అంటే 3 ఇయర్స్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 3 ఇయర్స్ ఆగాలి. ఇంట్లో ఉండాలి అంటే 1-1.5 ఇయర్ ఆగాలి. కరెక్ట్ ప్రైస్లో వస్తే అప్పుడు కొనాలి. అంతేగాని ఓవర్ యాక్షన్ చేసి వెటకారంగా మాట్లాడి కొంటే ఏడ్చుకుంటా మళ్ళీ మంచి మార్గం వీడియోస్ చూడాలి. తప్పదు. నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నా అంటే వెటకారంగా చెప్తున్నా అంటే కాన్ఫిడెన్స్ నాకు. ఇట్లే జరుగుతుంది. నేను చెప్పినట్టు జరుగుతుంది అంతే. ఇంకా దానికి నువ్వు ఎట్లా చేస్తే నువ్వు ప్రూవ్ చేయి, నేను చేయాలి. నేను ప్రూవ్ చేయాలంటే చేయండి, నా ఇష్టం. నేను చెప్పేస్తా. ఇప్పుడు ఇక్కడ ఇన్ని స్క్వేర్ యార్డ్స్ ఇంత రేట్ నడుస్తుంది, అంతే నడుస్తుంది. నేను పోయినా అక్కడ ఎవడిస్తలేడు, నీ కర్మ అది. నీకు టాలెంట్ లేదు, నీకు మాట్లాడరాదు, దద్దమ్మవి ఇయ్యరు వాడు. నువ్వు కొని చూద్దాం, కొనియండి. నేను బ్రోకర్ కాదు. నేను వీడియో చేస్తా, ఎడుస్తా. ఇష్టం ఉండదు చూడు, లేకపోతే లేదు.
ఇష్టం ఉంటే చూడకపోవడం లేదు. నా మాట విన్నారు అంటే నష్టాల్లో ఉండరు, ఇది పక్క. నా మాట విన్నారు, నష్టాల్లో ఉండరు. ఇక్కడ కాదు, ఆంధ్రాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి, నేను చెప్పిందే అయితే. నేను చెప్పేది మొత్తం లాజిక్ ఉంటుంది, మొత్తం లెక్కలు ఉంటాయి, జాతి లెక్కలు మొత్తం వేసుకుంటాను. నేను మామూలుగా వీడియోలు చేయను. చంద్రబాబు నాయుడు ఓడిపోతే అని ఒక సినారియో ఉంది, జగన్ ఓడిపోతే అనేది చాలా ఈజీ చెప్పడం. చంద్రబాబు నాయుడు ఓడిపోతే అని ఒక సినారియో ఉంది, ఆ సినారియోకి సిచ్యువేషన్ ఎట్లా మ్యాచ్ చేస్తాం, ఆ సినారియో కూడా నా దగ్గర లాజిక్ ఉంది. జగన్ ఓడిపోతే అనేది ఈజీగా చెప్పచ్చు, చంద్రబాబు నాయుడు ఓడిపోతే కాంగ్రెస్ 3 years కన్నా ఎక్కువ ఉండకపోతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పై కేసు సక్సెస్ఫుల్ కావాలి అంటే చంద్రశేఖరరావు ఫస్ట్ లోపల ఉండాలి. అంటే పోతే రేవంత్ రెడ్డి లోపల పోతాడు, చంద్రశేఖరరావు, ఇద్దరు ఒకసారి పోతాడు. ఫస్ట్ చంద్రశేఖరరావు పోతాడు, అయినాక రేవంత్ రెడ్డి పోతాడు. ఈ సినారియో అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఎప్పుడు ఆ పాసిబిలిటీ ఉండొచ్చు అంటే బీజేపీని ఇన్వెస్టిగేట్ చేసి సోమోటోగా కోర్టు స్వీకరించి ఇన్వెస్టిగేట్ చేస్తే ఫస్ట్ చంద్రశేఖరరావు, అయినాక రేవంత్ రెడ్డి లోపల పోతాడు. రేవంత్ రెడ్డి లోపల పోయిండు అంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది. ఇదే బీజేపీ ప్లాన్. బీజేపీ ప్లాన్ ఏమంటే సోమోటోగా కోర్టు స్వీకరించేటట్టు చేసి కేసు బదిలీ చేపించేది జగదీష్ రెడ్డి నుంచి బీజేపీని. ఈ కిషన్ రెడ్డి చేసే పనులే ఇవి. కిషన్ రెడ్డికి నిలబడితే వార్డు మెంబర్గా కూడా గెలవడవాడు, అలాంటి పరిస్థితి వచ్చేసి. ఇప్పుడు కిషన్ రెడ్డికి ప్రాబ్లం ఏమంటే ఆయన బెల్ట్ షాపులు నడవవు, ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ కూడా టైప్ ఉంది బీజేపీతో, సారీ కాంగ్రెస్తో, ఆల్రెడీ మచ్చిక చేసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, బీజేపీ కాంగ్రెస్ ఒకటే తాటిపై నడుస్తున్నాయి తెలంగాణ. ఇది ఒక విచిత్రమైన పరిణామం. కానీ ఇది విచిత్రమైన పరిణామం కాదు, బిజినెస్ డీల్, ప్యూర్ బిజినెస్ డీల్. దీంట్లో దద్దమ్మలేదు ఎవరంటే తెలంగాణ ప్రజలే. అంటే ఆంధ్ర దద్దమ్మల కన్నా తెలంగాణ దద్దమ్మలు చాలా నయం. ఇక్కడ ఏమైనా తప్పు జరిగిందంటే విపరీతంగా ఉంటుంది రియాక్షన్. ఆంధ్రాలో ఏముండదు. చీము నెత్తర్లేని సన్నాసులు ఎక్కడ ఉంటారంటే టోటల్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. చూడడానికేమో ఒక్కొక్కడు ఇట్లా, తినేదేమో బండెడు తింటారు. అరే రోషం ఉందారా అంటే లేవు. మీరు పార్ట్స్ ఎక్కడా చెక్ చేసుకో, ఎక్కడ రోషం ఉండదు, కాంప్రమైజ్ అయిపోతారు, పైసల కోసం ఏమని చేస్తారు. వాళ్ళు రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేసిందంటే మీరు ఆ ప్రజలు చూస్తేనే అసహ్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్కి కొద్దిగా ప్రిఫరెన్స్ ఇచ్చిండు, అసలు అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఎన్నడూ ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ చేయలేదు. ఆయన అంత హెరిటేజ్ అధినేత అయి వాళ్ళ పిల్లలు కేంబ్రిడ్జ్లో చదువుకున్నా, హార్వర్డ్లో చదువుకున్నా, ఇక్కడ చదువుకున్నాడు వాడు లోకేష్. ఇక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఎప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్ కోసం చంద్రబాబు నాయుడు ఇది చేసిండు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా గవర్నమెంట్ స్కూళ్ళ ఇంపార్టెన్స్ పెంచలేదు. అంటే ప్రతి మనిషి ఒక మంచి పని చేసి ఉంటాడు, దాన్ని ఆంధ్ర వాళ్ళు తమ చేతులతో చెడగొడతారు. వాళ్ళ స్పెషాలిటీ అన్నీ ఉన్న అల్లున్నోట్ల శని అంటే ఆంధ్ర కరెక్ట్ సరిపోతుంది. అందరు మేధావులే. ఇప్పుడు ఆంధ్రాలో అందరు మేధావులే, కానీ అందరు మేధావులు కలిసి ఆ స్టేట్ చెడగొట్టింది. భర్త అక్కడ ఉంటాడు, భార్య హైదరాబాద్ ఉంటుంది. భర్త హైదరాబాద్లో ఉంటాడు, భార్య విజయవాడలో ఉంటుంది. అంటే ఈ సంసారం అనేది
హైదరాబాదు విజయవాడ మధ్యలో జరుగుతుంటాయి. దీంట్లో ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళకి తెలంగాణ, ఆంధ్ర కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో వచ్చినా దాని డెవలప్మెంట్ కుంటుపడుతుంది. ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు సిటీ కట్టడానికి చూడడు, తన జేబులు తీసుకుంటాడు. ఇప్పుడు పరివర్తన చెందాలి ఆంధ్ర అంటే అక్కడ జనాలు ఉండాలి కదా. మొత్తం కంత్రినా కొడుకులంతా మొత్తం హైదరాబాద్కి వచ్చేది. ఇక్కడ బస్తీలల్లో కుంటలల్లో కాలువలలో పడి వస్తారు, కానీ అక్కడ కృష్ణానది ఒడ్డున ఒక మంచి ఇల్లు కట్టుకొని ఉండడు. అంటే మోస్ట్ హారిబుల్ దరిద్రపోటు మెంటాలిటీలు అంటే ఆంధ్ర అండి. ఆంధ్రప్రదేశ్ కర్మ ఇటువంటి సిటిజన్స్ అక్కడ ఉన్నారండి. ఏదో ఒక మంచి డైరెక్షన్ తీసుకోవాలి. ఉండేది అక్కడ, తినేది అక్కడ, మనసేమో హైదరాబాద్లో. హైదరాబాద్ డెవలప్మెంట్ డబ్బులు కావాలి, ఆంధ్ర వీళ్ళ డబ్బులు లేకుండా డెవలప్ కావాలి. ఈ మెంటాలిటీ చూడండి ఆంధ్రలో. హైదరాబాద్ డెవలప్మెంట్ ఫలాలు కావాలి, అక్కడ ఏ ఎఫర్ట్ లేకుండా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిపోవాలి. అక్కడ ఉండొద్దు కానీ ఫుల్ డెవలప్ అయిపోవాలి ఆంధ్రప్రదేశ్. ఎట్లయితుంది? ఇప్పుడు బిల్డర్లు ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర పోవాలంటే ఆంధ్రాలో డెవలప్మెంట్ స్టార్ట్ కావాలి. స్టార్ట్ ఎవడు చేయాలి? మీ తాతయ్య చేస్తాడా? చేయాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏదో చేసి నేను ఒక సిటీ కడతా రండి అంటే అప్పుడు వస్తారు. అప్పటి వరకు ఇక్కడనే వస్తారు. నాకు పొద్దున్న నిలబడితే ఆంధ్ర నుంచి వచ్చే బస్సులను చూసి నవ్వుతుంటుంది. అసలు ఎవడన్నా ఆంధ్రాలో ఉన్నాడా అనిపిస్తుంది. మొత్తం ఇక్కడనే, ఇక్కడ వచ్చి ఇక్కడే ఏడుస్తారు. పరిపాలకులు బాగలేరు, ఏమండి రేవంత్ రెడ్డి గారు, ఇదే గారు అని ఎక్కడంటే అయిపోతున్నాయి. లేదు, బస్సులు వేసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ లేవు అని ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తారు. నాకు తిట్టాలంటే చాలా తిట్టాలని ఉంది ఆంధ్ర వాళ్ళని. బాగైంది అని అనాలని ఉంది. సన్నాసులకు మంచిగా అయింది. ఎప్పుడైనా ఉసురేది వాడికి. ఇప్పుడు కేసీఆర్కి జనాల ఉసురు దాకి ఆయన ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎవ్వరు ఉసురు తాకించుకోవద్దు. మీరు తెలంగాణలో ఉండి అతి తెలివి చూపించిన ఉసురు మీకు ఇప్పుడు 10 ఏళ్ళు దాకింది. మీరు సంకల ఎగరేసుకుంటూ పోయినరు, మేము ఆంధ్రాని ఇట్లా చేస్తామని. అక్కడ పోయి ₹1 కోటి చంద్రబాబు నాయుడు భవిష్యత్తు చేంజ్ చేసేసి 1 crore ఒక చీఫ్ మినిస్టర్ డెస్టినీ చేంజ్ చేసి పారేసి 1 crore ఇప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ డెస్టినీ కూడా చేంజ్ చేస్తారు. అంటే విచ్చలబెడితనం, బ్రెయిన్ లేకుండా యాక్ట్ చేయడం. ₹1 కోటి దొరికినా కానీ కేసీఆర్ దెబ్బలు దాచుకున్నాడు. ఫస్ట్ పోయేది లోపల కేసీఆరే, టెలిగ్రాఫ్ యాక్ట్ కింద. ₹1 కోటి ఇచ్చి రాపో అని రేవంత్ రెడ్డిని ఒట్టనే పంపించింది. ఇట్లా ఇరానీ హోటల్ ఇచ్చి పంపించినట్టు ₹1 కోటి తీసుకుపోయి బ్యాగ్ పెడతాడు వాడు ముందర. అంటే విచ్చలు పెడతాను. బాగా క్యాల్కులేషన్ వేసుకున్న చంద్రబాబు నాయుడు ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు ఇరుక్కున్నది రేవంత్ రెడ్డి, కేసీఆర్. అంటే తెలంగాణలో ఇరుక్కున్నారు, ఆంధ్ర వాళ్ళు ఎస్కేప్. అంటే ఈ తెలివితేటలు ఉంటాయి చంద్రబాబు నాయుడు. మోదీని ఎట్లా ఎదుర్కోవాలనే స్ట్రాటజీ చంద్రబాబు నాయుడుకి తెలియదు. ఎందుకంటే ఆ పడపలకు హిందీ రాదు. ఎవడన్నా హిందీలో అమ్మ నా బూతులు తిట్టినా వీడు థ్యాంక్స్ అండి. ఎందుకంటే వీళ్ళకు భయ్యాకి భయ్యా అంటే భయ్య కాదు, భయ్యా కాదు, ఇట్లా భయ్యా అంటారు కదా. భయ్యా అంటే వీళ్ళు అంటారు భయ్యా. హిందీ రాదు, హిందీలో వాడతారు.
అంటే బేసిక్ హిందీ వస్తే మీరు పాలిటిక్స్ని అక్కడ రన్ చేయవచ్చు. నువ్వు నార్త్ ఇండియన్ లీడర్స్తో నీకు మాట్లాడే శాత కాదు, వేరే భాష రాదు, మీరు ఏం మెయింటైన్ చేస్తారండి? మీరు నేషనల్ పార్టీ అట, ఎవరికి రాదు హిందీ. నన్ను తీసుకుపోండి, ఏమేమి చేయాలో స్ట్రాటజీ చెప్తా. నేను నయం రా మీకన్నా, ఒక భాష రాదు పాడు కాదు. ఒకసారి కడుపులో తిప్పుతుంటుంది. అంటే పతనం కళ్ళ ముందు జరుగుతుంటుంది, ఏం చేయలేము. మన రాష్ట్రం కాదు కానీ ఏం చేయలేము. పార్లమెంట్లో స్పీచ్ చేయడానికి రాదు సన్నాసులు, లక్షల కోట్లు సంపాదించదు రాదు. ఇవాళ చూస్తున్నాం ఉత్తర్ కుమార్ రెడ్డి ఉత్సవ ఒప్పియాలి, మాట్లాడడానికి వస్తలేదు. స్క్రీన్ వేసిండు పెద్దగా. హరీష్ రావు దాడి చేసినంత దాడి ఈయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేయడానికి అయితే లేదు. అంటే వేల కోట్లు ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఏముంటుంది, మాట్లాడ చేతగాని సన్నాసులు రాష్ట్రాన్ని వెళ్తుంది. అసెంబ్లీలో స్పీకర్ పరిస్థితి ఏమి తెలంగాణలో? ఆయన సూటబులా? మనం ఆలోచించుకోవాలి. అసెంబ్లీలో స్పీకర్ ఒక పేపర్ ఇస్తే ఒక అమెండ్మెంట్ చదవలేకపోతుంది. వీళ్ళకన్నా తమిళ సౌందర్య నయం, అట్లీస్ట్ ఇంగ్లీష్లోనే ఏదో చెప్తారు. భాషా ప్రావీణ్యం, ద్విభాష, 2-3 భాషలు యాసలు వచ్చున్నాయి. ఇప్పుడు ఆంధ్ర ఆయన తెలంగాణకు వస్తే తెలంగాణ యాసలో మాట్లాడాలి, తెలంగాణలో ఆయన ఆంధ్రాకి పోతే ఆంధ్ర యాసలో మాట్లాడాలి. కన్నడ వచ్చి ఉండాలి, తమిళ్ వచ్చి ఉండాలి, ఏం రాకపోయినా హిందీ అయితే వచ్చి ఉండాలి. బెటర్ ఇంటరాక్షన్ కోసం నీ దగ్గర వందల వేల కోట్లు ఉన్నా నీవు పోయి నరేంద్ర మోదీ ముందర హిందీలో మాట్లాడలేకపోతున్నావు అంటే నీకు ఇంగ్లీష్ రాదా, హిందీ రాదా? తెలుగు పట్టుకొని ఏం చేస్తాం? పచ్చళ్ళు పెడతామా తెలుగుతోని? నాకు ఇవాళ తెలుగు భాష రాకపోతే నేను వీడియో చేయగలనా? నా మాతృభాష కన్నడ, నాకు తెలుగు రాకపోతే నేనేం చేయాలి? నా కమ్యూనికేషన్ ఏం కావాలి? ఇప్పుడు నేను వీడియో చేయలేను. నేను కన్నడలోనే మాట్లాడుతుంటే ఎవడు కుక్కలు కూడా విన్నాడు తెలంగాణ. ఇప్పుడు హిందీ రాదంటే ఎవడు వింటాడు? చార్మినార్ పోతే చార్మినార్ భాష మాట్లాడాలి, ఢిల్లీ పోతే ఢిల్లీ భాష మాట్లాడాలి, మళ్ళీ ఆగ్రాలో పోతే వేరే భాష ఉంటుంది, రాజస్థానీ హిందీ వేరే ఉంటుంది, గుజరాతీ హిందీ వేరే ఉంటుంది, గుజరాతీలో గుజరాతీ భాష కాకుండా గుజరాతీ హిందీ ఉంటుంది, ఎందుకంటే మిక్స్ ఉంటుంది. ఆ యాస నేర్చుకోవాలి, తప్పేముంది? ఇప్పుడు మహారాష్ట్ర కొడుకులకు హిందీ రాదు, మనం హిందీ హిందీ అనుకుంటాం, వీళ్ళు మహారాష్ట్రలో ఒకరికి హిందీ రాదు. వాళ్ళ భాష తప్ప వేరే తెలియదు. ఆంధ్ర తమ్ముళ్ళు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ తమ్ముడు ఎవరంటే మహారాష్ట్ర. దయచేసి గమనించండి, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే చావండి. తెలంగాణ రియల్ ఎస్టేటు పతనం అయిపోయింది, కాబోతుంది కాదు. ఇప్పుడు 2 months బ్యాక్ ఉన్న రేటుకి ఇప్పటికి 40 to 60% రేట్స్ పడిపోయింది. బల్క్ బయింగ్లో 60% 40% డిస్కౌంట్కి పోతుంది. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మీ బతుకు మీరు బతకండి. నన్ను ప్రశ్న అడగకండి. ఇప్పుడు జరిగే పరిణామాలు, ఇప్పుడు జరిగే రేట్స్ అవే 100%. 40% స్పాట్ డిస్కౌంట్ ఉన్నాయి కొనేవాళ్ళ. నేను చేతులు ఆడించుకుంటూ పోతే
మై హోమ్ వాడు స్వాగతం బలికి నాకు 40% డిస్కౌంట్ అంటే ఇయ్యాడు, పోబే అంటాడు. నువ్వు కార్లో పోయినా పోబే అంటాడు. ఎందుకంటే నీవు వద్దు వానికి 5 ఫ్లాట్లు కొనేటోళ్ళు ఉన్నారు బల్క్లో ఇన్వెస్ట్మెంట్ కోసం. నిన్ను ఎందుకు కేర్ చేస్తాడు కదా. దయచేసి అందరు గమనించాలి, మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసుకోండి, కొనకండి. 60% 40% డిస్కౌంట్ కూడా కొనకండి. ఎందుకంటే ప్రైజెస్ 3 times 300% పెరిగినాయి. ఒక 60% 40% పడితే అదేం పడ్డట్టు కాదు. ముందుంది ముసళ్ళ పండుగ. నేను బ్లైండ్గా చెప్తున్నా, మీ క్యాష్ రూపంలో పెట్టుకోండి. మంచి ఆపర్చునిటీ ఉంటే మీ దగ్గర ఉన్న అసెట్ అమ్మి పారేయండి, ప్రశాంతంగా బతకండి. రాబోయే రోజులు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి, అద్భుతంగా ఉండబోతున్నాయి. ఆపర్చునిటీ రాగానే నేను మీకు చెప్తాను, బై చేసుకోండి. ఇప్పుడు 111 జియో ప్రాంతాల్లో హైప్ తగ్గి రేట్లు అంటే కోకాపేట్ ఆప్షన్ అయినాక ఇప్పుడు అంతా రియాలిటీ తెలిసిపోయింది అందరికీ. చాలా మందికి భావన ఏమంటే ఇప్పుడు 111 జియో రద్దు కాకుండా మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతుంది కనుక మనం ఇక్కడ కొనొద్దు అనే గట్టి భావన ఉంది. అది తప్పు. మనకు ఇక్కడ చిల్లర్ రేట్లో ప్లాట్స్ కానీ పెద్ద సైజు ఉన్న బిట్స్ కానీ దొరికితే తీసి పెట్టుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తుమ్ముకుంటా దగ్గుకుంటా 111 జియో ఏరియా రద్దు చేస్తుంది. 111 జియో రద్దయి మళ్ళీ హెచ్ఎండిఏ పర్మిషన్స్ కోసము ఏదో రోజు పరుగులు పెట్టాల్సి వస్తుంది ఈ 3-4 ఇయర్స్లోనే అని నాకు సమాచారం ఉంది. నాకు చూపియండి, నేను కొంటా, నీకు కమిషన్ ఇస్తా, నేను చేయను. నేను వీడియో చేసి వదిలేస్తా. నమ్మేటోడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడు, నాకేం ఫరకపడదు. నేను ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయను. నేను చెప్పిందే వేదం, అదే జరుగుతుంది. ఇష్టం ఉంటే నమ్మండి, లేకపోతే లేదు. ఫైనల్. మీరు నా వీడియోస్ ద్వారా లబ్ధి పొందుతుంటే నేను చెప్పిన అకౌంట్ నంబర్కి మీ ఆర్థిక సహాయం అందించండి. నేను వన్ లైన్ అడ్వైస్ కెన్ సేవ్ యువర్ lakhs and crores too. కనుక వందలాది చెత్త వీడియోస్ చూసే కన్నా నా వన్ లైనర్ వినండి, మీ భవిష్యత్తు ఆటోమేటిక్గా మారిపోతుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుతూ నమస్కారం.